నేను టిల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ, విల్ బీ ద నెక్స్ట్ రవితేజ అని అన్నారు నాతో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మీకు తెలుసో తెలియదు, మీకు తెలియదు అంటారు అంటారు కానీ నెక్స్ట్ అనేది ఉండదు. నీ ప్లేస్ నీదే, నా ప్లేస్ అంటే నేను నీ ప్లేస్ లో నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, నన్ను ఎవరైనా ఎవరితో పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే, యాస్టీస్ తనలో అవుతాం అని కాదు, మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను దాన్ని. మీకు తెలీదు, బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక 2 months దాని గురించి వెళ్ళాను ఐడియాలో. అస్సలు అమ్మతోడు అదే బేసిక్ ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేరు, దాంట్లో అవి కూడా ఉండాలి, అవే ఉండాలి. పాజిటివ్స్ అసలు కాదు, నెగటివ్స్ ఉండాలి. ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. చూద్దాం ఏమో, డెఫినెట్ గా వన్ డే వి సిట్ అండ్ యు ఓపెన్ యువర్ హార్ట్ అ లిటిల్ మోర్ టు మీ. నాకు కూడా ఒకటి అనుకున్నాను కానీ ఐ డోంట్ నో నేమ్ దట్. ఓకే, October 31st కదా రిలీజ్. మరి October 31st మీ 17th కదా, నాకన్నా ముందు 13 రోజులు బాగా వచ్చింది. బావచ్చు నాకన్నీ టీజర్లు ట్రైలర్లు అన్నీ నచ్చింది. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ నాకు ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణలీల. మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది. రైట్, అది కొంచెం సటిల్గా ఉంటుంది కదా. అవును, దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలో ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు, చూసేవాళ్ళు మేమని చెప్తాం. అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు బేసిక్గా ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవర్షన్ వచ్చింది నాకు. సార్ ఎనర్జీ ఎలా మెయింటైన్ చేయటం ఏంటరా బాబు, అది అంతే, ఏం చేస్తాం, అలా ఉంది అంతే. సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు, సో నేను నాకు టీజర్ కానీ మనం రిలీజ్ అయిన సోగస్ చూడ సాంగ్ వచ్చి అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు, నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం. అతని దాని పేరేంటి, హర్ష. వద్దు నాకు ఇది వద్దు, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. యా, సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ. థ్యాంక్ యూ అన్న, చాలా బాగుంది. మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు, ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది, ఒక నాచ్ హైయర్ ఉంది సార్. మంచి కమర్షియల్, ఫుల్ బ్లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ వాళ్ళు షోగా షూట్ తరం అవన్నీ చేశారు కదా, సో ఒక రకమైన హ్యూమర్ బాగున్నది, నాకు ఇష్టం. సో దీంట్లో అది బాగా వర్కౌట్ అవుతుందని లెట్స్ హోప్ ద బెస్ట్. లేదు, కనిపిస్తుంది. The trailer looked bigger than your previous films also. Good. No, definitely. అంటే I feel మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో చూడడం నాకు చాలా ఇష్టం. కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది అంటే కాదు, అక్కడే ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాను లేదు, దానికి ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఎపిసోడ్ చేయాలి అది. బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగల్ క్యారెక్టర్ కానీ ఆ 2 క్యారెక్టర్స్ నా ఫేవరెట్. నా కెరీర్లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు నా ఆటోగ్రాఫ్ కూడా చాలా ఇష్టం. అది సూపర్ ఫిల్మ్స్, అందుకే పెద్దగా వర్కౌట్ అవ్వాలి. సార్లీ ఇట్స్ ఓకే ఫైన్.